ఒకసారి ఊహించండి, కేవలం మీ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మీరు ఏం మార్చుకోవాలని అనుకున్నా మీ ఆలోచనల ద్వారా మీ శరీరానికి, మీ జీవితానికి కొత్త దశను ఇవ్వచ్చు. మీకు తెలుసా ఇది ఎలా సాధ్యం? నిజంగా కేవలం మన మనసులతో మన జీవితంలో ఇటువంటి పెద్ద మార్పు తీసుకోవచ్చా? ఈరోజు మనం ఈ విషయంపై చర్చించబోతున్నాం. మన ఆలోచనలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, అలాగే ఒక సానుకూలమైన మనస్తత్వం మన జీవిత దిశను ఎలా మార్చగలదో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరికి మీకే అర్థమవుతుంది. ఒకసారి ఒక వ్యక్తి చాలా సమస్యలతో బాధపడుతూ ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. అతని ముఖంలో చింత, ఉత్కంఠ స్పష్టంగా కనబడుతున్నాయి. అతని కళ్ళల్లో అశాంతి కనిపిస్తోంది. అతను గురువును చూసి, గురుదేవా, నా జీవితంలో చాలా సమస్యలున్నాయి. నా మనసు అశాంతిగా ఉంటుంది. నా పరిస్థితులకి నేను బానిసైపోయాను. నేను చాలామంది నుంచి మన ఆలోచనలకు చాలా శక్తి ఉంటుందని విన్నాను. అవి మన జీవితాన్ని మార్చగలవట. ఇది నిజమేనా? నా ఆలోచనలు నన్ను మార్చగలవా అని అడిగాడు. గురువు అతని సమస్యను శ్రద్ధగా విన్నారు. తర్వాత అతను, ఒక వ్యక్తి నిజంగా మారాలని కోరుకుంటే కేవలం తన ఆలోచనలతోనే తన జీవితాన్ని, శరీరాన్ని, మనసును మార్చుకోవచ్చు. మన ఆలోచనలకు ఎంతో గొప్ప శక్తి ఉంది. కానీ అది మనం ఎలాంటి మనస్తత్వాన్ని అవలంబిస్తామో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి మనస్సు ఎప్పుడూ చెడ్డ ఆలోచనలతో నిండిపోయి ఉంటే ఆ ప్రభావం అతని శరీరం పైన, పనితీరుపైన కనిపిస్తుంది. కానీ మంచి ఆలోచనలుంటే అవి మనకు సహాయపడతాయి. ప్రతి మనిషి శరీరంలో అతి శక్తివంతమైన భాగం మెదడే కదా. మీరు నమ్మకపోయినా మన మెదడు 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. మనం నిద్రపోయినా అది ఆగదు. అందుకే చాలామంది వైద్యులు గుండె కన్నా మెదడుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఒక వ్యక్తిని నిజంగా చనిపోయినట్టు వైద్యులు ప్రకటించరు. అందులో మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయే వరకు వాళ్ళు నిర్ధారించుకోరు. మన మెదడు ఎందుకు ముఖ్యమైంది? మన మెదడు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే అది మన శరీరంలో జరిగే ప్రతి పనికి ఆదేశాలు ఇస్తుంది. మెదడు సహాయం లేకుండా మనం ఒక్క పనిని కూడా, కనీసం మన చిటికెన వేలును కూడా మెదపలేం. మనలో చాలామంది, కొంతమంది అలవాట్లు వారి తల్లిదండ్రుల నుంచి లేదా తాత, మామల నుంచి వచ్చాయని అనుకుంటారు. కానీ నిజానికి మన ఆలోచనలే మనస్సును నిర్వహిస్తాయి. మనిషి తన ఆలోచనలకు బానిస. ఎలాంటి ఆలోచనలు మనసులో పెంచుకుంటామో మన వ్యక్తిత్వం కూడా అలాగే మారిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఖాళీ పొలాన్ని చూసారా? అదేవిధంగా మన మనస్సు కూడా ఖాళీ పొలం లాంటిది. మనం దాన్ని బాగా చూసుకుంటూ అందులో మంచి పంటను వేస్తుంటే మంచి ఫలితాలు, అందమైన పువ్వులు పోస్తాయి. కానీ దాన్ని చూసుకోకుండా వదిలేస్తే వృధాగా బీడు భూమిగా మారిపోతుంది. మన మనస్సు కూడా అలాగే. అందులో మంచి ఆలోచనల వంటి గింజలు వేయకపోతే కొద్ది కాలంలో చెడు ఆలోచనలు, నిరుపయోగమైన విషయాలు దానిలో పాతుకుపోతాయి. తెలుసో తెలియకో లేదా అనుకోకుండా జరిగాయనే విషయం వల్ల మన మనస్సు మారదు. ఉదాహరణకు, చాలామందిని మనం చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం చూస్తూ ఉంటాం. ఇంకొందరు ఇతరులను అర్థం లేని రీతిలో పిలవడం లేదా వారిని గౌరవించకుండా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. ఇది వాళ్లకు చాలా సాధారణమైన విషయం అనిపించవచ్చు. ఈ చర్యలన్నీ కూడా వారి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ జన్మతోనే మంచివారు లేదా గొప్పవారు కాలేరు. మన మెదడులు వేసే ప్రతి ఆలోచనలు విత్తనాలు పెరిగి వ్యాపిస్తాయి. మంచి ఆలోచనలు ఎక్కువగా పెంచుకుంటే మన జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయి. మన మనసులో మంచి ఆలోచనల విత్తనాలు వేసుకుంటే మన ఆలోచనలు శుభ్రత, మంచితనంపై కేంద్రీకృతం అవుతాయి. కానీ చెడు ఆలోచనల విత్తనాలు పెరిగితే మనం మెల్లమెల్లగా చెడు మార్గంలోకి వెళ్ళిపోతాం. కొంతకాలం తర్వాత మనమే మనలను గమనించలేని స్థితికి చేరుకుంటాం. ఉదాహరణకు, మీరు మామిడి చెట్టు నాటి జామ పండ్లు ఆశించలేరు. అదేవిధంగా మనం మంచి ఆలోచనలు చేస్తే మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేయడం వల్ల ఎప్పుడూ చెడ్డ ఫలితాలు రావు. కష్టపడితే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఖచ్చితంగా దొరుకుతాయి. అయితే చాలామంది ఒక తప్పుదారిలో పడతారు. చెడ్డవాళ్ళని మంచి జరుగుతుందని భావించడం. కానీ నిజంగా మనం ఎంత మంచి చేసినా దీర్ఘకాలంలో నిజమైన న్యాయం జరుగుతుంది. ఎంత మంచి పనులు చేసినా మనకు మంచి జరగదు అనే భావన పూర్తిగా తప్పు. మీరు గమనిస్తే చెడు మార్గంలో సంపాదించిన ధనంతో జీవితాన్ని గడిపేవారు నిజంగా హాయిగా, ఆనందంగా ఉండలేరు. ఇతరులకు హాని చేసి డబ్బు సంపాదించేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక భయంతో బ్రతుకుతూ ఉంటారు. ఉదాహరణకు, ఒక వ్యాపారి తన ఉద్యోగులకు సరైన పారితోషికం ఇవ్వకుండా ఎక్కువ డబ్బు దాచుకుంటే అవసరమైనప్పుడు ఆ డబ్బు అతనికి ఉపయోగపడదు. అంతలో ఆ వ్యక్తి గురువుతో, గురుదేవా, ఇప్పుడు నాకు అర్థమైంది. మన ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని, మన జీవిత పరిస్థితులను ప్రభావితం చేస్తాయన్నమాట. కానీ మనం మన ఆలోచనలు, మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు? మన స్వభావం లేదా పరిస్థితులను ఎలా మార్చుకోగలం? ఇక గురువుగారు అందుకు సమాధానంగా, ప్రతిరోజు ఒక మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటాడు. కానీ అవసరమైన మార్పుల కోసం సరైన చర్యలు తీసుకోడు. గుర్తుంచుకోండి, మీరు ఏమీ మార్చకపోతే మీ జీవితంలో ఏ మార్పు రాదు.
ఈరోజు మీరు కూర్చుని కేవలం ఆలోచిస్తూ నాకు మంచి ఉద్యోగం రావాలి లేదా నాకు మంచి ఇల్లు కావాలి అని అనుకుంటే దానివల్ల ఉపయోగం 0. ఒక పేద మనిషి తాను నివసించే ప్రాంతం మరింత శుభ్రంగా అందంగా ఉండాలని ఎప్పుడూ అనుకుంటాడు. కానీ దాన్ని నిజం చేసేందుకు ఏ పని చేయడానికి ఇష్టపడ్డు. ఏదైనా పని వచ్చినప్పుడు దాన్ని చేయడానికి ప్రయత్నించకుండా తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాడు. ఇది ఆ మార్పుకు దారితీయదు. ఇక ధనిక వ్యక్తి ఎక్కువగా తింటూ ఉండడంతో అతనికి అధిక బరువు వస్తుంది. దీనివల్ల అనేక వ్యాధులు చుట్టుముడతాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అతను డాక్టర్లు, ఆసుపత్రుల మీద భారీగా ఖర్చు పెడుతూ ఉంటాడు. కానీ అతను ఎక్కువ తినడం, తీపి పదార్థాలు తినడం మానేస్తే సరిపోయేదేమో. అది చెయ్యకుండా తిన్నన్ని రోజులు తినడం, తిన్న తర్వాత ఆరోగ్యం కోసం పోరాడడం అంటే నిజంగా అది ఎంత బుద్ధి లేని పని. ఒక వ్యక్తి బాధను తప్పించుకోవాలనుకుంటే అతని ఆలోచనలు, చర్యలు సమతుల్యం చెయ్యాలి. ఒక వ్యక్తి తన బాధలకు గల కారణాన్ని బయట ప్రపంచంలో వెతుక్కున్నా కూడా నిజానికి ఆ బాధకు కారణం అతని స్వంత మనస్తత్వమే అని అర్థం చేసుకోవాలి. అతను ఎంతగా ఇతరులను బాధ పెట్టినా తన సమస్యలకు అసలు కారణం అతని ఆలోచనలే. మీకు అవసరమైన ఆనందం, సంతృప్తి అన్నీ మీలోనే ఉన్నాయి. మీ మనస్తత్వం, ఆలోచనలు బలంగా ఉంటే బయట పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. మీ జీవిత పరిస్థితులకు మీరు స్వయంగా బాధ్యత వహించాలి అని మీకు అర్థమైన రోజున ఈ ప్రపంచం న్యాయంగా ప్రకృతిలో నిబంధనల ప్రకారం పనిచేస్తుందని మీరు గ్రహిస్తారు. ఈ ప్రపంచంలో చిన్న ఆకు సైతం ప్రామాణిక నియమాల ప్రకారం కదులుతుంది. ఆ వ్యక్తి గురువును మరో ప్రశ్న అడిగాడు. గురుదేవా, మీరు ఆలోచనలు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. మరి వ్యాధులు కూడా మన ఆలోచనల ద్వారా మన శరీరానికి చేరతాయా? ఇక ఒక మనిషి శరీరం ఆలోచనల ద్వారా మారగలదా? గురువు అందుకు సమాధానంగా, ఒక మనిషి శరీరం పూర్తిగా అతని మనస్సు ద్వారా నియంత్రించబడుతుంది. మన మెదడు ఏ అంశాలను ఇస్తే మన శరీరం కూడా అలాగే పనిచేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం మన ఆలోచనలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తాం. దీనివల్ల మన ఆరోగ్యం దుష్ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు, మీకు ఎక్కువగా ఒత్తిడి అనిపిస్తే మీ శరీరం కూడా అలసటగా మారుతుంది. ప్రతి మనిషి యొక్క ఆరోగ్యం అతని ఆలోచనలకు అనుసంధానించబడి ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడు నేను త్వరగా అనారోగ్యానికి గురవుతాను అని అనుకుంటే అతని శరీరం కూడా అలాగే స్పందిస్తుంది. ఇక మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మన ఆలోచనలు స్వచ్ఛంగా మార్చుకోవాలి. ప్రతి మనిషి శరీరం ఎంతో సున్నితంగా ఉంటుంది. అందుకే మన ఆలోచనల్లో స్వచ్ఛత, శక్తి కూడా మన శరీరాన్ని మంచి దిశలో ప్రభావితం చేస్తాయి. శుభ్రమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి మంచి అలవాట్లు కలిగి ఉంటాడు. అతను తినే ఆహారం కూడా శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ మన ఆలోచనలు మంచివిగా, స్వచ్ఛంగా లేకపోతే మీరు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నా మీ ఆలోచనలు స్వచ్ఛంగా లేకుంటే ఆ ఆహారం విషంగానే మారుతుంది. ఇక కోపం, అసూయ, లోభం వంటి చెడు భావాలు లేకుండా ఉంటే మన శరీరం అంతకంతకు స్వచ్ఛంగా మారుతుందట. దీని విన్న వ్యక్తి గురువుతో చెప్పాడు, గురుదేవా, మీరు చెప్పింది నిజమే. ఒకసారి నేను 90 ఏళ్ల ఒక ముసలావిడను చూశాను. ఆమె ముఖం చిన్నపిల్లలాగా కనబడింది. ఆమె కంట్లో ప్రేమ, మంచితనం కనిపించాయి. ఆమె ముఖంలో ప్రేమ, దయ చూశాను. అందుకే ఆమె చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించింది. అలాగే ఒకసారి నేను ఒక యువకుణ్ణి కలిశాను. కానీ అతని ముఖం తేజోవంతంగా లేకుండా నిస్సహాయంగా ఉంది. దీనికి అప్పుడు గురువుగారు, తన ముఖంపై కళ పోయేందుకు కారణం భయం, కోపం, లోభం. ఎక్కువగా భయపడే, కోపంతో ఉండే వ్యక్తుల ముఖంపై అందం తగ్గుతుంది. నిజమైన అందం ఎప్పుడూ చిరునవ్వులోనే కదా ఉంటుంది, ప్రశాంతమైన వదనంలోనే కదా ఉంటుంది అని చెప్పారు. అప్పుడు గురువుగారు ఇలా సమాధానమిచ్చారు, తన ఆలోచనలను తన లక్ష్యంతో అనుసంధానం చేసే వరకు ఎవ్వరూ చిన్న విజయాన్ని కూడా అందుకోలేరు. లక్ష్యం లేకుండా జీవించే వ్యక్తి తన సమస్త సమయాన్ని అనవసరమైన భయాలు, ఆందోళనలతో వృధా చేసుకుంటాడు అని. మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ముందుగా మీరు ప్రశాంతంగా ఉండండి. మీ మనస్సు స్వచ్ఛంగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడు నిజాయితీగా శ్రమిస్తే, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ విశ్వాసాన్ని, సమయాన్ని, సహనాన్ని, ప్రయత్నాన్ని పెట్టి ఏదైనా సాధించాలనుకుంటే దాని ఫలితం తప్పకుండా మంచిగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయినా మీరు ఎంతో నేర్చుకుంటారు. మీ ప్రయత్నం పట్ల మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక ఇవన్నీ విన్న తర్వాత ఆ వ్యక్తి తన ఆలోచనలు, తన శరీరం, తన కలల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్నాడు. అలాగే మన జీవితం ఎలా మారుతుందో, మన ఆలోచనల ద్వారా మనం ఎలా శుభ్రంగా, మనశ్శాంతిగా, సానుకూలత తెచ్చుకుంటామో అర్థం చేసుకున్నాడు. గురువుకు ధన్యవాదాలు తెలియజేసి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళి తన అసలైన జీవితాన్ని మొదలు పెడతాడు.